నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్ర నమః. మీరు చాలా మంచి పరిహారాలు చెప్తారండి. నిజంగానే చాలా మంది దాని వల్ల మాకు చాలా బెనిఫిట్స్ జరిగాయి, ఆయన చెప్పినట్టే జరిగిందని చాలా మంది చెప్తూ ఉంటారు. సో అందులోనే ఈ పరిహారాల్లో భాగంగానే పటిక గురించి మీరు చాలా సార్లు చాలా వీడియోస్ చేశారు. పటిక గురించి నెగిటివ్ ఎనర్జీ పోతుందని, లేకపోతే పిల్లలు జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండట్లేదు అంటే ఏం చేయాలి, లేకపోతే ఆఫీస్లో వర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఏం చేయాలి, ఇలాంటి చాలా రెమెడీస్ మీరు చాలాసార్లు పటిక గురించి చెప్పారు. మళ్ళీ ఒకసారి పటికని ఎలా వాడడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పండి. వాస్తవానికి అసలు ఈ పటిక అంటే ఏమిటి? స్ఫటిక పటిక అంటారు కొన్ని ప్రాంతాల వారు కొన్ని రకాలుగా. వాస్తవానికి కూడా వెనకటి కాలంలో అంటే ఇప్పుడు ట్రెండ్ మారింది, అన్ని లోషన్స్ ఇవన్నీ రావడం జరిగింది కనుక ఒక షేవింగ్ చేసిన తర్వాత ఈ యొక్క పట్టికాన్ని రాసేటువంటి వారు. ఎక్కడన్నా ఏమైనా బ్లేడ్ తెగినా, బ్లడ్ వచ్చినా ఈ సందర్భాలలో అది కొంత నెగిటివ్, ఇక్కడ ఈ నెగిటివ్ నుండి ఈ పట్టిక అనేటువంటిది కాపాడుతుంది అనేటువంటి విధంగా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండేటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు మొత్తము పరిస్థితి మారిపోయింది. సో మనకు దానికి సంబంధం లేదు ఆ షేవింగ్ మనకు కానీ. బట్ ఇక్కడ విషయం ఏమిటి అంటే ఈ యొక్క వాస్తు దోషాలకు సంబంధించి కానీ, పిల్లల జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటిది కానీ, ఇంట్లో నెగిటివిటీ అనేటువంటిది కావచ్చును, అదే విధంగా మనము పనిచేసే చోట వర్క్ రిలేటెడ్ కావచ్చును. ఇలాంటి సందర్భాలలో ఈ యొక్క పట్టిక అనేటువంటిది మోస్ట్ ఒక ఎనర్జీని మనకు ఫామ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇది ఇలాంటిది ఎట్లా అనేటువంటి పరిస్థితిని చూసుకునేటువంటి సందర్భాలలో ముఖ్యంగా పిల్లల చదువు, పిల్లల జ్ఞాపక శక్తి అనేటువంటిది ఇవాళ రేపు మనకు ఎంత అవసరమో. ఈ పిల్లలకు సంబంధించి ఎంతో మంది ఎన్నో కాల్స్, మా పిల్లగాడు సరిగ్గా చదవడం లేదు గురువుగారు, మా పిల్లవాడు చెప్పిన మాట వినడం లేదు గురువుగారు, అసలు మార్క్స్ తక్కువ వస్తున్నా, అయ్యో ఈ సంవత్సరం 10th పరీక్షలు, ఇలాంటి క్వశ్చన్స్ గాని ఇలాంటివి చాలా వేస్తున్నారు. కనుక తల్లులు ఒక మాట చెప్తున్నాను, మీరు ఎలాంటి ఆందోళన పడకుండా ఖచ్చితంగా నమ్మకంగా చేయండి. వారు పడుకునే అటువంటి దిండు కింద అయినా పర్వాలేదు, లేదా వారు చదువుకునేటువంటి ఆ యొక్క టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్స్ లో అయినా పర్వాలేదు, లేదా వారు యొక్క బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ లో అయినా కూడా ఈ యొక్క పట్టికని పెట్టండి. 100లో 99% వారు రాసుకునేటువంటి ఆ యొక్క టేబుల్ పై ఉంచండి. అంతే. దీని వల్ల మీరు ఒక 11 to 15, 17 days చూడండి, అంతే. ఒక 2-3 weeks లో మీకు అర్థమైపోతుంది పరిస్థితి. ఇక మరొక విషయం ఏమిటి అంటే ముఖ్యమైనది మనకు నరదృష్టి. నరదృష్టి అనేటువంటిది కానీ, పీడ కళలు అనేటువంటిది కానీ, పిల్లలు తరచూ నిద్రలు లేచి భయపడుతున్నారు, ఉలిక్కి పడుతున్నారు అనేటువంటిది ఉన్నా కూడా ఇలా కొందరు చిన్న పిల్లలు పక్క నడిపేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ పట్టికను వారి యొక్క పిల్లో కింద ఉంచి, అంటే నిద్రపోయే ముందు పిల్లో కింద పెట్టి వారిని పడుకోబెట్టడం వల్ల కూడా ప్రశాంతమైనటువంటి నిద్రలోనే వారు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే నెగిటివ్ ఉంటుందో అది మొత్తము కూడా తీసుకుంటుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే వర్క్ ప్లేస్, మీరు పని చేసే చోట, ఇది మీ కుర్చీ అనుకుందాం, ఇక్కడ మీరు పనిచేస్తున్నారు అనుకుందాం, ఎదురుగా ఒక మేకు కొట్టాలి, అక్కడ ఒక రెడ్ కలర్ క్లాత్ లో ఈ యొక్క పట్టికాను వేసి 2 లవంగాలను వేసి అక్కడ పెట్టండి. పట్టిక 2 లవంగాలు విన్నారా? ఈ విధంగా చేయడం వల్ల మీరు పని చేసే చోట ఎలాంటి నెగిటివిటీ ఉన్నా కూడా అది లాగేసుకుంటారు 100కు 200%. ఇక మరొక విషయం ఏమిటి అంటే వాస్తు దోషాలు ఉన్నట్టయితే ఇంట్లో ఈశాన్య మూలకు ఒక గాజు బౌల్లో గాని, లేదా గ్లాస్ లో గాని, స్టీల్ రిలేటెడ్ అయినా ఇందులో ఈ యొక్క పట్టికను వేసి ఆ యొక్క ఈశాన్య మూలలో ఉంచడం వల్ల ఖచ్చితంగా కూడా ఇంట్లో ఉండేటువంటి వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఇది 100కు 100%. ఇక మీ మీద లేదా మీ ఇంటి పైన నరదృష్టి ఉంది అనుకునేటువంటి భావంలో ఈ యొక్క పట్టికను పట్టుకోవాలి, కొంత సాల్ట్ ను వేసుకోవాలి, కొంత మనకు ఈ యొక్క మనదేమిటి ఆవాలు అంటారు కదా, ఆవాలను పట్టుకోవాలి. పట్టుకొని
మామూలుగా దిష్టి మనం ఇట్లా తీస్తాం రైట్ సైడ్ కు, బట్ ఇది రివర్స్ తీయాలి. రివర్స్ తీసి యాంటీ క్లాక్ వైజ్ తీసి దీన్ని తీసుకువెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా పారే నీటిలో కానీ పారే. ఏదో ఇక దిష్టి తీసామని చెప్పి ఇట్లా పారేస్తే బాగుండదు. కనుక ఈ విధంగా మీరు చేసినట్టయితే ఖచ్చితంగా కూడా ఎలాంటి మనం చెప్పినటువంటి ఈ యొక్క 5 to 6 సబ్జెక్ట్స్ లో సూపర్ రిజల్ట్ ఉంటుంది. అది పట్టిక మూలకంగా. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే ఇవి ఇప్పుడు ఇంట్లో పెట్టాలి అని ఒకటి చెప్పారు, ఆఫీస్ రూమ్ లో పెట్టుకోవాలి పిల్లలు, అవి వారానికి ఒకసారి మార్చాలి అలా ఏమన్నా ఉంటుందా అండి, లేకపోతే అలా ఉంచేయచ్చా ఎన్ని రోజులైనా ఏం అలా ఉంచేయచ్చు, పర్వాలేదు కొన్ని రోజులు ఉంచేయచ్చును. అది కొంత బరువు తగ్గుతుంది, లైక్ లైట్ గా కరుగుతుంది, అది ఖచ్చితంగా కూడా ఒకనొక సందర్భంలో అది మనకు అర్థమవుతుంది. అండ్ లేడీస్ కూడా వాస్తవానికి కొందరు నిజంగా చెప్తున్నాను, నార్త్ లో కానీ లేదా ఇక్కడ కూడా ఇప్పుడు మన వద్ద కూడా కొందరు ఈ పట్టికను వారి యొక్క హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుంటారు. దాని వల్ల కూడా కొంత అంటే బయటకు అది వెళ్ళేటప్పుడు రక్షణ మనీ రిలేటెడ్ గానీ లేదా నెగిటివిటీ అనేటువంటిది కానీ ఇవాళ రేపు చూపులు అంటే లైక్ నెగిటివ్ ఉండకుండా కను దృష్టి లేకుండా ఉంటుంది. అలాగే మీరు అన్నారు దిష్టి తీయమన్నారు కదా, అది కూడా అంటే వారానికి ఒకసారి అలా ఏమన్నా ఉంటుందా, లేకపోతే ఒకసారి తీస్తే మీకు అర్థం అవుతుంది, దాన్ని బట్టి నెలకు ఒకసారి తీస్తే బాగుంటుంది. అమావాస్య రోజు అలా ఏమన్నా పెట్టుకుని తీసుకోవచ్చా అండి? విపరీతమైనటువంటి దిష్టి దోషం ఉండేటువంటి వారు ఖచ్చితంగా కూడా వారానికి ఒకసారి చేస్తే మంచిదే కదా, పెద్ద ఖర్చే ఉంది అందులో, ఖర్చేం లేదండి. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ కూడా మోస్ట్ పవర్ఫుల్, అది కూడా దిష్టి తీసి పెట్టవచ్చును. అండ్ మన లెఫ్ట్ కాలు కింద ఉండేటువంటి ధూళి ఏదైతే ఉంటుందో దుమ్ము, దానిని తీసి ఒక బ్లాక్ కలర్ క్లాత్ లో మూట కట్టి ఒక 2 లవంగాలను యాడ్ చేసి మీరు పారే నీటిలో వదలడం వల్ల శని సంబంధిత గాని మీకు ఉండేటువంటి నరఘోష గాని మనీ రిలేటెడ్ సమస్యల నుండి కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ పట్టికం గురించి చెప్తూ ఉన్నాం కనుక ఇందులో భాగంగా పెద్ద పెద్ద షాప్స్లలో మనకు దర్శనం ఇస్తుంది కదా, ముందు ఇంత పట్టికలు దర్శనం ఇస్తారు. దేనికి? నెగిటివిటీ కోసమే, పాజిటివిటీ ఉండాలి అనే. సో మనం ఇంటి బయట అనేటువంటిది కాకుండా ఇంట్లో ఈశాన్య మూలకు ఇది పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ఎలాంటి నర దృష్టికి సంబంధించింది కానీ వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఓ పెద్ద వాస్తు యంత్రాలని కానీ ఇంకా మరొకటి కూడా అవసరం లేదు కనుక. ఎందుకంటే వాస్తవానికి కొంత మనం ఇంట్లో తరచు గొడవలు పడినా, భార్యాభర్తలు తరచూ పిల్లలను కొట్టినా, వాళ్ళు ఏడుస్తూ ఉన్నా, తిట్టుకుంటూ వంట చేసినా, ఇవన్నీ ఎట్టుకోవాలి. ఇంట్లో వంట చేశారు అవైతే ఇంకా మంచి రిజల్ట్ ఇస్తాయి. సో ఖచ్చితంగా మీరు పరిహారాల్లో భాగంగా చాలా మంచి పట్టిక గురించి ఎలా వాడితే ఎటువంటి రిజల్ట్ వస్తుంది అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.